హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ అజయ్. ఇవాళ నేను పెళ్ళిళ్ళలో ఆవకాయ పచ్చడి పెడతారు కదండి, అంటే మామిడికాయ తురుము పచ్చడి, ఆవకాయ పచ్చడి లాగా. అందులో ఒక రెసిపీ ఇవాళ మామిడికాయని కోరి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టే పచ్చడి. ఈ పచ్చడి అసలు వంట రాని వాళ్ళు, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం అని చెప్పి మన దగ్గర ఎన్ని మామిడికాయలు ఉంటే అన్ని మామిడికాయలు బాగా కడుక్కొని, బాగా తుడుచుకొని, ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా నేను చూపించిన విధంగా ఇలా తురుముకోవాలండి. దీనికి తొక్కనేమి తీయనవసరం లేదు. ఇలా తురుముకున్న దాన్ని పక్కన పెట్టి, తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ మెంతులు, 2.5 స్పూన్లు ఆవాలు, పెద్ద ఆవాలైతే, చిన్న ఆవాలైతే 3 స్పూన్లు తీసుకొని సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తురుముకున్న మామిడికాయనంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని 4 స్పూన్ల కారం, ఇది ఈ పౌడర్ ఉంది కదండి ఆవాలు మెంతిపిండి పౌడర్, దీన్ని 2 స్పూన్లు వేసుకొని ఒక 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టాలి. దీంట్లో పోపు కోసం అని చెప్పి ఒక 5 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కచ్చాబిచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఒకసారి పోపునంతా కూడా ఫ్రై చేసుకొని ఇంగువ కూడా వేసి దీన్ని కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత సర్వ్ చేయడమేనండి. చాలా సింపుల్ రెసిపీ. మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏదన్నా వెజ్ వీడియోస్ ఏం కావాలన్నా సరే, అది కర్రీ కావచ్చు, స్టార్టర్ కావచ్చు, ఏదైనా సరే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.